నా పేరు బెల్లం సుబ్బరాయుడు, దేవస్థానం చైర్మన్. మైదుకూరులో శ్రీ మాధవరాజ స్వామి దేవస్థానంలోనే భీమేశ్వర స్వామి ఉన్నారు. ఆయనకు తెల్లారుజామున 4 గంటలకు సుప్రభాతము, ఆ నుంచి ఉదయం పూట అభిషేకాలు, సాయంత్రం వచ్చేసి 6 గంటలకు కళ్యాణం అన్నదాన వితరణ ఉంటుంది. ఆ తర్వాత కళ్యాణ మూర్తులతోనే గ్రామోత్సవం పడి కోలాటము, సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయి. ప్రతి ఒక్కరు పాల్గొన్నారు. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. జయం టీవీ భక్తి యూట్యూబ్ ఛానల్ ప్రేక్షక మహాశయులందరికీ కూడా నమస్కారం. వాగర్ధా వివసం ప్రక్తం వాగర్ధా ప్రతిపక్తయే జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వరు. ఈ జగత్ అంతటికి కూడా ఆది దంపతులైనటువంటి ఆ పార్వతీ పరమేశ్వరులను ఇద్దరినీ కూడా పూజించడానికి ఎంతో అద్భుతమైనటువంటి దివ్యమైనటువంటి రోజు ఏదైనా ఉంది అంటే అది మహాశివరాత్రిగానే మనం చెప్పుకోవాలి. ఎందుకంటే ఈ రోజే మహాశివరాత్రి నాడే లింగోద్భవం అనేటువంటి కార్యక్రమం జరిగింది. స్వామివారు ఉద్భవించారని కూడా చెబుతున్నారు. కావున ఈ రోజున పరమేశ్వరుణ్ణి మనము పూజించిన, ఆ రోజున మనము ఉపసించిన తరువాత ఆ రోజున మనం ఉపవాసం ఉన్నా లేక జాగరణ చేసిన, స్వామివారి నామస్మరణ చేసిన ఎంతో భక్తి ప్రీతిగా స్వామివారు ఆ రోజు భక్తులకు అనుగ్రహించడమే కాకుండా ఆ రోజు మనం చేసేటువంటి చిన్న కార్యక్రమం కూడా మనకు చాలా ఎక్కువ ఫలితాన్ని అయితే సాధించి పెడుతుంది. మనం చేసేటువంటి పుణ్యకార్యాలన్నీ కూడా చాలా ఎక్కువ రేట్ల ఫలితాన్ని మనకు తెచ్చిపెడతాయి. ఈరోజు మనము మైదుకూరు శ్రీ మాధవరాయ స్వామి భీమేశ్వర స్వామి వారి దేవస్థానంలో ఉన్నాము. మీరు స్వామివారి దర్శించడానికి వెళ్తారు కదా, ఈ స్వామివారి దర్శించడానికి వెళ్ళినప్పుడు మీరు కోరుకోవాల్సినటువంటి కోరిక ఏమిటి అంటే 3 కోరికలు ఉన్నాయి. ఇవి మాత్రమే కోరుకోవాలి. ఏమిటంటే అనాయాసేన మరణం, వినాదైత్యేన జీవనం, దేహాంతే తవ సాన్నిధ్యం, దేహిమే పరమేశ్వర అన్నారు. అనాయాసేన మరణం అంటే నాకు నొప్పి కానీ బాధ కానీ లేనటువంటి చావును ప్రసాదించు పరమేశ్వర అని మనం కోరుకోవాలి. వినాదైత్యేన జీవనం, నేను బ్రతికున్నన్నాళ్ళు కూడా ఎవరి దగ్గరికి వెళ్ళి కూడా చేయి చాచకుండా బ్రతికేటువంటి జీవనాన్ని నాకు ప్రసాదించు పరమేశ్వర అనుకోవాలి. దేహాంతే తవ సాన్నిధ్యం, నేను ఎప్పుడైతే ఈ దేహాన్ని వదిలిపెడతానో ఆ క్షణం నేను నీ దగ్గరికి వచ్చే విధంగా, ఆ క్షణం వరకు నీ నామస్మరణ నేను చేసే విధంగా నాకు అనుగ్రహించు పరమేశ్వర అని మనము స్వామివారిని వేడుకోవాలి. ఆ కోరికలే మనము స్వామివారిని కోరుకోవాలి. ఎందుకంటే స్వామివారే సాక్షాత్తు మనకు ఎదురుగా ఉన్నప్పుడు ఇటువంటి కోరికలు తప్ప కామ్య కోరికలన్నీ కూడా మనం కోరుకోకూడదు. ఎందుకంటే మనల్ని పుట్టించినటువంటి ఆయన మనకు ఏ కోరికలు తీర్చాలి, ఏవి తీర్చకూడదని ఆయనకు తెలియదంటారా? ఆలోచించండి. అంతేకాకుండా ఈ శివరాత్రి రోజున ఇక్కడ మన భీమేశ్వర స్వామి వారి దేవస్థానం నందు ప్రాతకాలం నందు సుప్రభాత సేవ, తదనంతరము కూడా స్వామివారికి గణపతి పూజ, పుణ్యావాచనాది కార్యక్రమాలు నిర్వహించి అనంతరము మహన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేక కార్యక్రమం ఉంటుంది, బిల్వార్చన ఉంటుంది. ఆ తదనంతరము స్వామివారికి విశేషంగా ఇక్కడ అలంకారం కూడా ఉంటుంది. అనంతరము మధ్యాహ్న కాలంలో స్వామివారు భక్తులను దర్శించడం జరుగుతుంది. సాయంకాలం 5 గంటల నుండి విశేషంగా శివపార్వతుల కళ్యాణ కార్యక్రమం కూడా జరుగుతుంది. ఈ కళ్యాణ కార్యక్రమంలో కూడా చాలా అద్భుతంగా స్వామివారి కళ్యాణ ఘట్టాన్నంతా కూడా వివరిస్తూ ఇక్కడ కళ్యాణం జరిపించడం జరుగుతూ ఉంటుంది. ఒకవేళ ఎవరైనా మీకు వివాహంలో ఏదైనా సమస్యలు ఉన్నప్పుడు ఈ యొక్క స్వామివారి పార్వతీ పరమేశ్వరుల కళ్యాణంలో పాల్గొనడము, ఆ తలంబ్ర ఏవైతే అక్షతలు ఉంటాయో స్వామివారు మనకు తలంబ్రాలు పోస్తారు కదండి, ఆ అక్షతలు తీసుకువెళ్ళి ఇంట్లో ఉంచుకోవడము, ఆ తలంబ్రాలు మీ పిల్లలపైన ఆశీర్వచనంగా వేయడము చేయడం వల్ల ఏవైనా వివాహ సమస్యలు ఆటంకాలు ఉన్నా కూడా అవి కూడా తొలగిపోతాయి. ఈరోజు తప్పకుండా ప్రతి ఒక్కరూ కూడా జాగరణ చేయండి. ఈ విధంగా జాగరణ చేయాలంటే జాగరణ చేస్తూ ఉంటే సినిమాలు చూడమనో టీవీలు చూడమనో కాదండి, చక్కగా శివనామస్మరణ చేస్తూ ఆ రోజంతా కూడా గడపడం. ఆ విధంగా ఎవరైతే చేస్తారో కొంతమంది అడుగుతూ ఉంటారు, స్వామి మేము అభిషేకం ఇంట్లో చేయాలనుకుంటూ ఉన్నాము, మరి అభిషేకం చేసేటప్పుడు మాకు మంత్రాలు రావు కదా, మరి మేమేం చెప్పాలి స్వామి అనుకుంటూ ఉంటారు. ఏమి ఓం నమ శివాయ అనేటువంటి పంచాక్షరీ మంత్రానికి మించినటువంటి మంత్రం వేరొకటి లేదమ్మా. కావున నమ శివాయ అనేటువంటి మంత్రాన్ని చెబుతూ మీరు అభిషేకాది కార్యక్రమాలన్నీ కూడా చక్కగా చేసుకోవచ్చు. ఇదే నమ శివాయ అనేటువంటి మంత్రాన్ని జపం చేస్తూ ఉండండి, లేదా శివపురాణాన్ని చదువుతూ ఉండండి. చదవడానికి వీలు కానటువంటి వాళ్ళు శివపురాణాన్ని వినండి, పార్వతీ పరమేశ్వరుల కళ్యాణ ఘట్టాన్ని వినండి. ఎక్కడైనా హరికథ లేదా
నాటకాలు వంటి పౌరాణిక గాథలు జరుగుతూ ఉంటే వాటిని చక్కగా చూసి ఆధ్యాత్మిక జ్ఞానాన్ని పొందండి. తద్వారా మీకు ఆ పరమేశ్వరుని అనుగ్రహం కలుగుతూ ఉంటుంది. భక్త మహాశైలందరూ కూడా రేపు మన దేవాలయంలో జరగబోయేటువంటి శ్రీ భీమేశ్వర స్వామి వారి దేవస్థానంలో జరిగేటువంటి ఈ యొక్క కళ్యాణం కావచ్చు, పూజా కార్యక్రమాలు కావచ్చు, అన్నింటిలో కూడా మీరు పాల్గొని స్వామివారి అనుగ్రహాన్ని పొందుతారని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాం.